హలో పీపుల్, వెల్కమ్ టు సాయిదేవి అఫీషియల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రోడ్ సైడ్ ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే ఆనియన్ పకోడీని ఇంట్లోనే ఆయిల్ పీల్చుకోకుండా హెల్తీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకోసం చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆనియన్ పకోడీకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి ఇలా సన్నంగా ముక్కల కింద కోసుకోవాలండి. ఇలా నేను ఇక్కడైతే 2 ఆనియన్స్ అయితే కోసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఇలా స్ప్లిట్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. ఏవైనా సరే 2 అతుక్కుపోయి ఉన్నా సరే విడిగా ఉంటాయి, విడిపోతాయి అన్నమాట. సో అలా వేసుకోండి. ఇప్పుడు అందులోకి అయితే కారపొడి, ఉప్పు అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను. కారపొడి వేసుకుంటున్నానండి. మసాలా కారం అయితే నేను ఇక్కడ యూస్ చేయట్లేదు, కారపొడి యూస్ చేస్తున్నాను. అలాగే ఉప్పు, ధనియాల పొడి ఏంటంటే నేను పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే అవి క్రష్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే. ఇక్కడ నేనైతే అవి ముక్కలకి బాగా పట్టించేటట్టు కలుపుకుంటున్నాను అనమాట, మిక్స్ చేసుకుంటున్నాను. అవి ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు అందులోకి అయితే 1 కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వరిపిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఏంటంటే అసలు వాటర్ యూస్ చేయక్కర్లేదండి, ఆనియన్స్లో ఉండే వాటర్తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే పకోడీ అనేది ఆయిల్ పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందన్నమాట. మీకు అంతగా సరిపోలేదు అనుకుంటే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టేశారనుకోండి, ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు కానీ మీరు మిక్స్ చేసుకున్నారు అంటే నేను చెప్పిన కన్సిస్టెన్సీ అయితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నాకైతే చూసారు కదా, నేను అసలు వాటర్ అనేది యూస్ చేయలేదు. ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నాను నేనైతే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు ఉన్నా సరే వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. ఇంకా ఇక్కడ నాకైతే చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుందన్నమాట. అంతగా సరిపోలేదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా పక్కన అయితే ఒక కళాయిలోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీ అనేది వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా పకోడీని అయితే యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేయాలన్నమాట, అస్సలు కదపకూడదు. అలా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత గరిటె పెట్టుకొని కింద నుంచి పైకి అలా కదుపుతూ ఉండాలండి. అలా కదిపితే పైకి అనేవి పకోడీ తేలిపోతుంది. అప్పుడంటూ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకైతే తీసేసుకోండి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే పక్కకైతే తీసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసేసినా సరే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, అసలు మాడిపోతాయి అన్నమాట. అసలు టేస్ట్ కూడా బాగోదు. సో ఇప్పుడు నేను పక్కకు తీసేసుకున్నాను కదా, మిగతా పిండి కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోవడమే. ఇక్కడ అంటే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి, టేస్ట్ అస్సలు బాగోదు. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకైతే తీసేసుకోండి. ఇలా చేసుకుంటే ఇంట్లోనే చాలా హెల్తీగా క్రిస్పీగా అయితే చేసుకోవచ్చండి. ఆయిల్ అస్సలు పీల్చుకోవన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో అంతే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.